మిత్రులారా నమస్తే. శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 46వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావానర్థ ఉదపానే, స్నానపానాదులకు ఉపయోగపడేటటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఒక కుంటలో నీరు లేదా ఒక బావిలో నీరు వల్ల ఎట్టి ప్రయోజనం ఉందో, సర్వతః సంప్లుతోదకే, ఒక పెద్ద తటాకం, ఒక మహాప్రవాహం కలిగిన నదిలోని నీటి వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంది. ఒక కుంటలో లేదా తక్కువ నీరున్నటువంటి బావిలోని నీటి వల్ల ఎంత ప్రయోజనం ఉందో, మహానది, ఒక పెద్ద ప్రవాహము కలిగినటువంటి తటాకము నదిలోని నీటి వల్ల కూడా అంతటి ప్రయోజనం ఉంది. తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సర్వేషు వేదేషు, వేదాలలో ప్రత్యేకించి కర్మకాండములో చెప్పినటువంటి కర్మల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందో, బ్రాహ్మణస్య విజానతః, బ్రహ్మనిష్ట కలిగినటువంటి ఆత్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి యొక్క బ్రహ్మానందములో కూడా అంతటి సుఖం ఉంది. వేదోక్త కర్మల వల్ల కలిగేటటువంటి స్వర్గభోగ భాగ్యాల వల్ల ఎంతటి సుఖముందో అంతటి సుఖం బ్రహ్మనిష్ట కలిగి ఆత్మజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి యొక్క బ్రహ్మానందములో ఉంది. దీన్నే శతే పంచాశత్ న్యాయము అంటాం. అంటే 100లో 50 ఉంది. మహాప్రవాహము కలిగిన పెద్ద నదిలోనే చిన్న నీటి కుంట ఉంది. బ్రహ్మానందములోనే ఈ స్వర్గ సుఖాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి అర్జున, ఆత్మజ్ఞానివై ఉండి అల్పమైనటువంటి స్వర్గ సుఖాలను ఆశించకుండా మోక్షాన్ని ఆశించే ఆత్మజ్ఞానిలాగా ప్రవర్తించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోః మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవాధికారస్తే, అర్జున, నీకు కర్మలను ఆచరించుటయందే అధికారము కలదు. మా ఫలేషు కదాచన, అంతే తప్ప కర్మ ఫలముల యందు ఎన్నటికీ నీకు అధికారము లేదు. కర్మలను ఆచరించుట యందు అధికారం ఉంది తప్ప ఆ కర్మ ఫలములను ఆశించేటటువంటి అధికారము నీకు లేదు. మా కర్మఫల హేతుర్భోః, కాబట్టి కర్మఫలానికి నీవు కారణభూతుడవు కారాదు. మాతే సంగోస్త్వకర్మణి, కర్మఫలానికి కారణభూతుడు కారాదన్నానని చెప్పి నువ్వు అకర్మని, నేను కర్మలే చెయ్యను, కర్మలు చేయకపోవడంలో ఆసక్తి కలిగి ఉంటాననద్దు. కర్మలు చేయకపోవటం అంటే అది సోమరితనం, తమోగుణం. కాబట్టి కర్మలను ఆచరించు. ఎలాంటి కర్మలను ఆచరిస్తావు? నిష్కామ కర్మలను ఆచరించు. కర్మలను ఆచరించు, ఫలితాన్ని త్యజించు, ఆ కర్మ యొక్క ఫలాన్ని త్యజించు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః సంగం త్యక్త్వా ధనంజయ. అర్జున, నువ్వు చేసేటటువంటి కార్యం సమబుద్ధితో, సమత్వ బుద్ధితో, నిష్కామ కర్మతో, సంగం త్యక్త్వా, నేను నాది అనేటటువంటి ఆ అహాన్ని వదలి, సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వ, చేసేటటువంటి కార్యం సిద్ధిస్తుందా సిద్ధించదా, ఫలిస్తుందా ఫలించదా అనేటటువంటి ఆలోచన లేకుండా సమోభూత్వ, సమబుద్ధితో కురు కర్మాణి, కర్మలను ఆచరించు. సమబుద్ధితో కర్మలను ఆచరించు. సమత్వం యోగ ఉచ్యతే. ఎప్పుడైతే నువ్వు ఈ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా
కార్యాన్ని చేస్తావో, నిష్కామ కర్మ చేస్తావో దానినే యోగము అంటారు అర్జున. దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. బుద్ధియోగాత్ ధనంజయ. బుద్ధియోగాత్ అంటే అనాసక్తితో, ఫలితము పట్ల ఆశ లేకుండా, ఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ ఏదైతే ఉందో అలాంటి కర్మ. దూరేన హ్యవరం కర్మ, మరొక కర్మ ఉంది, ప్రతిఫలాన్ని ఆశించే కర్మ, కామ్యకర్మ. నిష్కామ కర్మ కంటే కామ్యకర్మ అవరం హి దూరేన, మిక్కిలి. దూరేన అంటే మిక్కిలి, అవరం అంటే, వరం అంటే శ్రేష్టమైంది, అవరం అంటే శ్రేష్టమైంది కాదు అంటే తక్కువది, మిక్కిలి తక్కువది కదా. నిష్కామ కర్మ కంటే కామ్యకర్మ చాలా తక్కువది అర్జున. కృపణాః ఫలహేతవః. ఫలహేతవః, ఫలాన్ని ఆశిస్తారే, ఒక కర్మను ఆచరించి ఫలం కావాలని ఆశించే వాళ్ళు కృపణః, అల్పులు. బుద్ధౌ శరణమన్విచ్ఛ, కాబట్టి నువ్వు సమత్వ బుద్ధితో కార్యాలని ఆచరించటం పైన బుద్ధి నుంచు, నిష్కామ కర్మలను ఆశ్రయించు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అర్జున, బుద్ధియుక్తో ఉభే సుకృత దుష్కృతే. నువ్వు ఎప్పుడైతే నిష్కామ బుద్ధితో, నిరాసక్తతతో కర్మను చేస్తావో, ఉభే సుకృత దుష్కృతే జహాతీహ, పాపపుణ్యాల రెండింటినీ ఇహ జహాతి, ఈ జగంలోనే, ఈ జన్మలోనే వదిలివేస్తావు. అంటే పాపపుణ్యాలు ఇంకా నీ వెంట రావు. నిష్కామ కర్మ నీవు ఆచరించినప్పుడు పాపపుణ్యాలని నువ్వు త్యజించగలుగుతావు. తస్మాద్యోగాయ యుజ్యస్వ, కాబట్టి అర్జున నీవు అలాంటి నిష్కామ కర్మ చేయడానికి ప్రయత్నించు. సమత్వ బుద్ధితో నిష్కామ కర్మ ఆచరించడానికి ప్రయత్నించు. యోగః కర్మసు కౌశలం. కర్మసు, కర్మలను, కౌశలం, కర్మలను చేయుటయందు నేర్పునే యోగం అంటారు. కౌశలం అంటే నేర్పు. ఆ కర్మలు చేయుటలో నేర్పునే యోగం అంటారు. అంటే ఏంటి? కర్మలను నిష్కామంతో చేయి, సమత్వ బుద్ధితో చేయి, ప్రతిఫలాపేక్ష రహితంగా చేయి. ప్రతిఫలాన్ని ఆశించకుండా అనాసక్తంగా నిష్కామంగా సమత్వ బుద్ధితో నువ్వు కార్యాన్ని చేయడమే యోగము అర్జున. కాబట్టి నువ్వు ఆత్మజ్ఞానం కలిగి ఉండి సమత్వ బుద్ధితో కర్మలను ఆచరించు. మిత్రులారా, తర్వాతి శ్లోకాలని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.